పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. మరి రాజశేఖర్ కావచ్చు, లేకపోతే బల్లి కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా కర్రి పద్మశ్రీ కావచ్చు. ఈ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు. మరో ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఉన్నవే ఎమ్మెల్యేలు 11 మంది, అందులో ఒకళ్ళు వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఏంటి పరిస్థితి? మరింత వైఎస్ఆర్సీపీ బలహీనపడుతోందా? జనరల్గా ఈ కారణంతో వైసీపీ బలహీనపడుతుందని నేను అనుకోను. అంటే ఇప్పుడు ముగ్గురు వెళ్ళడం లేదా ఇంకొకరు వెళ్తారనుకోవడం, వైసీపీ ఎంత ఎన్నికల ఫలితాలతో చాలా బలహీనపడినట్టు మనకు కనిపించింది. 11 ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు కూడా పోయారు, ఇంకో ఎమ్మెల్యే పోతారంట. జగన్మోహన్ రెడ్డి జరగాల్సిన నష్టం అంతా 24లో జరిగిపోయింది, జరగాల్సిన బలహీనం అంతా 24లో జరిగిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కొత్తగా బలహీనపడడానికి కూడా స్కోప్ లేనంత బలహీన పడిపోయినారు. అంటే 24 ఎన్నికల్లో వాళ్ళకి జరిగిన ఎదురు దెబ్బ నెంబర్ల విషయంలో కావచ్చు, రాజకీయంగా అంత ఘోర ఓటమి అనేది చిన్న విషయం కాదు కదా. 40% ఓట్లు ఉండొచ్చు, కానీ అన్ని వేల మెజారిటీ ఏంది, 11 కడప జిల్లాలో మెజారిటీ సీట్లు కోల్పోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ ఎంత బలహీన బలపడింది. అంటే ఇంక కొత్తగా బలహీన పడేది ఉండదు, ఎందుకంటే చాలా తీవ్రంగా బలహీన పడింది. వాళ్ళు తీవ్రంగా బలపడ్డారు. అవతల గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే తెలుగుదేశం వాళ్ళు భారీ మెజారిటీ 21 వచ్చేసాయి. కాబట్టి ఎంతన్నా వాళ్ళు తగ్గడం వీళ్ళు పెరగడం తప్ప అది గెలిచే ఓడే అంత కాదుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఉంటుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు మీడియాలో ముగ్గురు వెళ్ళిపోయారు లేటెస్ట్గా అని చర్చ పెడుతున్నారని నాకు అర్థం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీంట్లో బల్లి చక్రవర్తి గారు ఉన్నారు కదా, ఆయన తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తే, గూడూరు. నాకంటే చిన్న పరిచయం ఉంది, ఎమ్మెల్సీ. ఆయన పోయి సంవత్సరం అవుతుందంట. నేను ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, నాకు తెలిసి గత సంవత్సరం ఆగస్టు నుంచి తిరుపతికి చంద్రబాబు గారు వచ్చినా, లోకేష్ గారు వచ్చినా ఎవరి మంత్రులు స్వాగతం పలుకుతున్నాడు. ఇంకొత్తగా చేరేది ఏంటి అంట నేను. అంటే ఈ ముగ్గురు నాకు తెలిసి లాస్ట్ ఇయరే చేరిపోయినారంటే టెక్నికల్గా చేరలేదు, కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నారు, తెలుగుదేశం యాక్టివిటీలో రెగ్యులర్గా పాల్గొంటున్నారు. నిన్న పోవడం అనేది సాంకేతికంగా తప్ప ముగ్గురు అనేది కొత్తగా పోయింది ఏమీ లేదు. అంటే ఆగస్టులో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతున్నాడంట. ఎవరు ఎమ్మెల్యేల పైన విమర్శిస్తుంది. ఎవరన్నా నాకు గెస్ చేయలేకపోతున్నాను, కానీ మీడియాలో ఎమ్మెల్యే ఇంకా కొంతమంది టచ్లో ఉన్నారు ఇలా అని. 11 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు అసెంబ్లీకి ఈయన పోవట్లేదు. బహుశా ఇంకా కొంత మార్పు కూడా జరగచ్చు. ఏంటంటే ఆయన ఇప్పుడు వెళ్ళే పరిస్థితిలో లేడు కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆయుధం, బలమైన ఆయుధం. దీనికి రెండు, వెళ్ళాలనుకునే వాళ్ళ ఇంట్రెస్ట్, చేర్చుకునే వాళ్ళ ఒక ఓపిక, ఇంతకు మించిన రాజకీయాల్లో ఉంటాయని నేను అనుకోను. అంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, అది తెలుగుదేశం. ఇవి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే ఏముంటుంది? ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ 3 ఏళ్ళు అధికార పార్టీ ఉంటే ఏదన్నా కొంత ప్రయోజనం పొందొచ్చు అనుకోవాలి, లేదా మళ్ళీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి. అంటే ఇక్కడ మళ్ళీ సీట్ వచ్చిన లాభమా నష్టమా? నేనేమంటానంటే, ఇక్కడ నష్టం జరగరాని జరిగిపోయిన నేపథ్యంలో ఇంక కొత్త నష్టం జరగదు అంటున్నాను. అంటే ఎందుకంటే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది, పైపెచ్చి వీళ్ళు ఆడిపోతే భారం అవుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 పార్టీల కూటమి, వాళ్ళనే భరించలేకుండా ఇంకా రాబోయే కాలంలో వాళ్ళ ముగ్గురు మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. తెలుగుదేశం వితిన్ ద గ్రూప్స్ మధ్యనే సమస్యలు వస్తున్నాయి, ఎందుకంటే భారీ మెజార్టీ వచ్చేసింది, ఆశలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు అదనపు భారం కదా అవుతారు. ఇప్పుడు చక్రవర్తి గారు ఉన్నారు, వైసీపీలో ఉంటే ఆయన సింగిల్, రేపు గూడూరు, సూలూరుపేట, తిరుపతి, సత్యవేడపతి ఇంకొక కొత్తగా 2 నియోజకవర్గాలు వస్తాయి అని అంటున్నారు. వస్తే ఆయన క్యాండిడేట్ అయ్యిండేవాడు వైసీపీకి. ఇప్పుడు తెలుగుదేశంకి వాళ్ళే ఎక్కువైపోయినారు, ఇప్పుడు ఆడ భారం కదా ఆయన. కాబట్టి ఈ వెళ్ళిపోవడం అనేది వైసీపీకి పెద్ద నష్టం ఉండదు. అయితే ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఏదైనా అష్యూరెన్స్ ఏదైనా వచ్చి ఉండే అవకాశం ఉందా? టీడీపీ దగ్గర నుంచి కొత్త నియోజకవర్గాలు మీకు అవకాశం ఇస్తాం, టికెట్ ఇస్తామని అట్లాంటి ఏదైనా హామీతోటి వెళ్ళి ఉండొచ్చు అంటారా? ఇక్కడ అవకాశం లేదు. తిరుపతి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీలో బోల్డ్ మంది లీడర్లు ఉన్నారు. అంటే ఓ నియోజకవర్గానికి 5-6 మంది కొత్తగా వచ్చేదానికి కూడా పేర్లు అడలు పెట్టుకునేస్తారు. ఇది పెట్టుకుంటే ఎవరు, అది పెట్టుకుంటే ఎవరు అనేది తిరుపతి జిల్లాలో నాకు స్పెసిఫిక్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. కొత్తగా వచ్చే ఇక్కడ పేర్లు పెట్టేస్తారు, టాయిలెట్స్ కూర్చున్నారు. మళ్ళీ ఈయన వచ్చి కట్ చెప్పేస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇది ఒక పైపించి వాళ్ళకి అవసరం కూడా లేదు కదా, వీళ్ళు రావడం వల్ల అదనపు ప్రయోజనం లేదు. అయితే ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఒక నైతిక చర్చ అయితే జరుగుతుంది పవన్ గారు. అది ఏంటంటే బలహీనపడి కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోతే బాగుంటుంది అనే చర్చ ఉంది ఇట రాకపోవడాన్ని.
ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనైనా పోయినప్పుడు ఏం మాట్లాడతాడు, నేను 1 year అడుగుతున్నాను, లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, అసెంబ్లీకి పోవడం అనేది నైతికం కాదు, ఇది అడిగినా జగన్ గారు వినలేదు కాబట్టి నైతిక బాధ్యత నేను వెళ్తున్నాను అని అన్నాడు అనుకోండి, ఎంతో కొంత ఆలోచన వస్తుంది కదా. ఆయన చేసే నష్టం చిన్నది, అది ఉండదు. కానీ ఆయన చెప్పే కారణం నేను గ్యారెంటీగా రాయిస్తాను, ఎవరైనా ఎమ్మెల్యేలు పోవాలంటే ఒక బలమైన ఆయుధం ఏంది, మేము పోవాలన్నా ఎమ్మెల్యే గారు మమ్మల్ని పోనీయట్లేదు అని అన్నారు. దానికి కూడా జగన్ గారు నిన్న ఆన్సర్ చేసేసినట్టున్నాడు, నేను పోలేదు కానీ నేను ఎవరిని పొమ్మని చెప్పలేదు అన్నాడు. అంటే పోయేవాళ్ళు పొమ్మనే కదా ఇండైరెక్ట్గా. కాబట్టి రేపు ఆ విమర్శ వచ్చినా కూడా రెడీ అయిపోయినాడు, నేను పొమ్మన్నాను కదా, పోయేవాళ్ళు పోవచ్చు కదా, రేపు అవమానం పడకుండా ఉంటే చాలు, అబాస్ పోలకుండా చాలు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు రేపు ఆ రీజన్ కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఏదైనప్పటికి కూడా పోయే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆసక్తి, ఈ రెండింటిని బట్టే ఉంటుంది తప్ప దీనివల్ల తెలుగుదేశానికి వచ్చిన అదనపు ప్రయోజనం ఉండదు, వైసీపీకి వచ్చినటువంటి అదనపు నష్టం అయితే ఉండదు.